తెల్లాపూర్ మున్సిపాలిటీ వైఎస్ఆర్ సేవలు మరవలేనివి. తెల్లాపూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిలకమర్రి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్కు ఘన నివాళులు. రామచంద్రాపురం తెలుగు రాష్ట్రాలకు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలు మరవలేనివి. తెల్లాపూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిలకమర్రి ప్రభాకర్ రెడ్డి అన్నారు. సోమవారం దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని వైఎస్ఆర్ విగ్రహానికి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి చిలకమర్రి ప్రభాకర్ రెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని, వేరే రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. జరిగింది. మరి అంతేకాకుండా మరి ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గారి మరి జీవిత కాలమంతా కూడా మరి ఎంతో కష్టించి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రాన్ని ఏర్పరచడానికి ఆయన ఎంతో కృషి చేస్తూ మరి 2 సార్లు ముఖ్యమంత్రి కాబడ్డాడు. 2వ ముఖ్యమంత్రి ఆయన మరణించడం జరిగింది. ఆయన పెట్టిన పథకాలే మరి ఇప్పటికి కూడా మరి ఆరోగ్యశ్రీ గారు కానీ మరి రైతులకు రుణమాఫీ ఆ రోజుల్లో ₹1,00,000 రుణమాఫీ చేయడం చాలా మరి దేశంలోనే ఒక గొప్ప వార్త. మరి అంతేకాకుండా అనేక స్కీములు, ₹2 కిలో బియ్యం, మరి ముఖ్యంగా ఆరోగ్యశ్రీ బీమా, ఫీజు రిబైమెంట్, ఇలా అనేక ఆయన కార్యక్రమాలు చెప్పుకోవడం అయితే ఇప్పటికి కూడా అనేక దేశంలో ఉన్న ప్రభుత్వాలు ఆయన చేసిన పథకాలే మరి కొనసాగిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మరి రాజశేఖర్ రెడ్డి అంటే మరి శత్రువులు అనేటోళ్ళు కూడా ఒక్కరు కూడా ఉండరని నేను అనుకుంటున్నాను. ఆయన అంటే అందరికీ ప్రత్యేక అభిమానాన్ని సంపాదించాడు. మరి గతంలో ఎన్టీ రామారావు ఎట్లా సంపాదించడం, తర్వాత రాజశేఖర్ రెడ్డి కూడా ప్రజలల్లో తెలుగు రాష్ట్రాల్లో ఆయన ప్రత్యేక అభిమానం మరి ఇప్పటికి కూడా కనిపిస్తూ ఉంది. మరి ఇప్పుడు ఉన్న రాజకీయాల్లో కూడా మరి రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను మనం కొనసాగిస్తూ మరి లీడర్షిప్ ఎట్లుండాలి, మరి కార్యకర్తలు ఎట్లుండాలి, పార్టీ ఎట్లుండాలి అనే దాని మీద ఆయన ఎంతో గొప్పగా ఆదర్శంగా నిలిచారు. మరి అదేవిధంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతూ ఉన్నాడు. కాబట్టి మరి మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి అన్ని రకాలు కూడా మరి రాజశేఖర్ రెడ్డి గారి పథకాలను కొనసాగిస్తూ ఇంకా మరి మొన్న కూడా ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని రైతులకు రుణమాఫీ, గత ప్రభుత్వం మరి 10 సంవత్సరాలు అప్పులు తీసుకొని ఎన్నో అప్పులు, రైతులందరూ కూడా అప్పుల పాలైతే ఇవాళ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు వచ్చి రాజశేఖర్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని రైతుకు రుణమాఫీ చేయడం జరిగింది. మరి అంతేకాకుండా ఇంకా భవిష్యత్ తరాలు కూడా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను కొనసాగిస్తారని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడున్న నాయకులకు, ప్రజలందరికీ ధన్యవాదాలు. జై హింద్.